జగన్ కుట్రలు నిఘాకు కూడా అందవు. కుట్రలు, మోసాలు ఫేక్ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు వారి ముఖ్య నాయకుల సమావేశంలో, ఎమ్మెల్యేల సమావేశంలో నాయకులకు చెప్పినటువంటి మాట. ఇదే సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, 2019 ఎన్నికల్లో ప్రజలు తమను ఓడించలేదు, జగన్ గారి మోసపూరితమైనటువంటి మాటల వల్ల, ఫేక్ ప్రచారం వల్ల ఓడిపోయామనే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. ఆయన ఎత్తుకున్నటువంటి అంశాలు, రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి, వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు నాయుడే చేయించినట్టుగా జగన్ ప్రజలను నమ్మించగలిగాడు. రెండవది, కోడికత్తి డ్రామా ద్వారా ఓట్లు దండుకున్నాడు. ఈ రెండు ఎంత అవాస్తవాలో అప్పటి వరకు పరిపాలన అనుభవించినటువంటి ప్రజలకు బాగా తెలుసు. అప్పటికే నిర్ణయం జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ఓట్లేసిన మాట వాస్తవం. ఆ ఓట్ల సునామీలో చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుపోయిన మాట వాస్తవం. కానీ తాను మాత్రమే శుద్ధపూస, తాను మాత్రమే మంచివాడిని, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి ఫేక్ సిద్ధాంతాన్ని నమ్ముకునేవాడు, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తాడు, నేను చెప్పేది మాత్రమే నిజాలు, నేను చెప్పేవి మాత్రమే ప్రజలు నమ్మాలి అనే విధమైనటువంటి కొత్త సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయిస్తున్నారని మనం చెప్పాలి. వివేకానందరెడ్డి హత్యని పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి ఆయన, వివేకానందరెడ్డి ప్రాణాలు కాపాడలేకపోయినటువంటి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదా? ఇక ఫేక్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు అన్నారే, ఫేక్ సిద్ధాంతాన్ని అమలు చేస్తుందా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారా? మనం ఒక్కసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అప్పులు చేశాడు. రాష్ట్రం శ్రీలంకగా మారిపోయింది, సోమాలియాగా మారిపోయింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి 20 ఏళ్లు పడుతుంది అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఫేక్ ప్రచారమా, నిజమైన ప్రచారమా? అది నిజమైన ప్రచారం అయితే నిన్నటి రోజున తాజాగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి అప్పులు 4,21,000 కోట్లు, అవి కాకుండా కార్పొరేట్ అప్పులు 1,54,000 కోట్లు, అవి కాకుండా డిస్కిమ్లకు ఆయన మిగిలిచ్చినటువంటి బకాయిలు, వీటన్నిటినీ కలుపుకొని 6,50,000 కోట్లు మాత్రమే అని తాజాగా బడ్జెట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పయ్యావుల కేశవ్ గారు ఇచ్చినటువంటి ఆ బడ్జెట్ ప్రతుల్లో ఉన్నటువంటి అంశం అది. అంటే ఎవరు ఫేక్ ప్రచారం చేసినట్టు, ఎవరు అబద్ధాన్ని ఆశ్రయించినట్టు, ఫేక్ రాజకీయ సిద్ధాంతాలను అమలు చేస్తుంది ఎవరు? 14 లక్షల కోట్లు అప్పెట్టిపోయింది, 15 లక్షల కోట్లు అప్పెట్టిపోయింది. తీరా అసెంబ్లీ హౌస్లో కూర్చున్నప్పుడు 6.5 లక్షల కోట్లకు అది ఎందుకు తగ్గిపోయింది? ఎవరు ఫేక్ ప్రచారం చేసినట్లు? 33,000 మంది మహిళలు వైఎస్ఆర్సీపీ నేతల దురాఘాతానికి బలయ్యారని, వాలంటీర్ల సహాయంతో రాష్ట్రం దాటిపోయారని చెప్పేసి ఫేక్ ప్రచారం చేసింది ఎవరు? ఆ ఫేక్ ప్రచారంలో అది వాస్తవం కాదు అనే అసెంబ్లీ సాక్షిగా 45 మంది మాత్రమే తప్పిపోయిందని చెప్పింది ఎవరు? 33,000 మంది తప్పిపోయారని చెప్పినటువంటి
తప్పుడు ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సభలోనే ఉన్నారు కదా, ఎవరిది ఫేక్ ప్రచారం? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నాయకుల్ని తోడేళ్లలాగా చిత్రిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద తోడేళ్లు, మిగతా వాళ్ళని చిన్న తోడేళ్లలాగా ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములన్నింటినీ ఆక్రమించుకోబోతున్నాడు అని ఆ చట్టాన్ని గురించి ఫేక్ ప్రచారం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టేటటువంటి అవకాశం కూడా లేకుండా, కనీసం జవాబు చెప్పుకునేటటువంటి వ్యవధి కూడా లేకుండా గురి చూసి దెబ్బ కొట్టింది ఎవరు? ఈ రోజున అది ఫేక్ అయితే, ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం 6 జిల్లాల్లో చేసినటువంటి సర్వేలు తప్పు అయితే, ఇక్కడ ఒక తప్పుని జగన్మోహన్ రెడ్డి గారి తప్పుని జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా పుట్టిందో ఎవరైనా సలహా ఇచ్చి చచ్చారో మనకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మరణ శాసనాన్ని ఆయనే రాసుకున్నాడు. ఏది? సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేయాలి అని ఎవడు సలహా ఇచ్చాడో తెలియదు, కానీ వాడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిగా, రాజకీయ జీవితాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తిగా వాడు మాత్రం చరిత్ర పుటల్లో ఉండిపోతాడు. మరణ శాసనాన్ని రాసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రకంగా ఎక్కడా లేదు సర్వే రాళ్ల మీద ప్రభుత్వాధినేత బొమ్మ వేయటం. ఆ బొమ్మ వేసిన దానికి ఎలా చేశాడు ఫేక్ ప్రచారం చంద్రబాబు నాయుడు గారు? అసలు ఈ భూములు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించేస్తాడని చెప్పేసి ఫేక్ ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు గారా కాదా? మరి ఆ సర్వే తప్పైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని భూమిలోకి పాతిపెట్టి అదే రాళ్లని మళ్లీ వాడుకుంటూ 30 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు? 30 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేశామని చెప్పేసి మీరే కదా చెప్పింది. అది అవసరమా? ప్రజలకు అవసరమైనటువంటి ఎన్నో భవనాలు పూర్తి కావాల్సి ఉన్నాయి, అవి అవసరమా? ఇది చంద్రబాబు నాయుడే చెప్పాలి. ఇక సుగాలి ప్రీత్ ఇది ఎవరి హయాంలో జరిగింది? చంద్రబాబు హయాంలో జరిగింది. న్యాయం చేయాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసినట్టు, దుర్మార్గం చేసినట్టు ఫేక్ ప్రచారం చేసింది ఎవరు? మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విజయమ్మ గారు, ఆమె కార్ల టైర్లు పంచర్ అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు తల్లినే హత్య చేయించబోతున్నాడని చెప్పేసి ప్రచారం చేసింది మీరు కదా? స్వయంగా తల్లి బయటకు వచ్చేసి, ఏది ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా తల్లి బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రాలేదా? నా బిడ్డ మీద ఎలాంటి దుర్మార్గ ప్రచారం చేస్తే సహించేది లేదని తల్లి వచ్చి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరిది ఫేక్ ప్రచారం? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుకు కూడా సుధాకర్ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది మీరు కదా? సుధాకర్ ముందుగా మీ అయ్యన్న పాత్రని కలిసిన తర్వాత కదా ఆయన మాస్కుల వివాదాన్ని తీసుకొచ్చింది? ఆయన మీ అండ చూసుకొని కదా నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిట్టింది?